ఆలోచించడం, స్ట్రెస్ ఫీల్ అవ్వడం ఇలా ఉంటుంది. సో, అలాంటి వాళ్ళు కూడా మీరెంత మంచి ఫుడ్ తీసుకున్నప్పటికీ బేబీ వెయిట్ అనేది మంచిగా ఉండదు. అండ్ ఇంకొకటొచ్చేసి ఎప్పుడు ఎక్కువ శాతము ప్రెగ్నెన్సీలో లెఫ్ట్ సైడే పడుకోవాలండి. ఈ విషయం అయితే దాదాపు తెలుసనే అనుకుంటున్నాను. చాలామంది కొంచెం అవగాహన అనేది లేకపోవడం ద్వారా కూడా ఎటువైపైనా పడుకోవచ్చులన్నట్లుగా కుడివైపుకి పడుకోవడం అలా చేస్తూ ఉంటారు. అది ప్రెగ్నెన్సీలో అంత మంచిది కాదు. బేబీ వెయిట్ అనేది మీరు రైట్ సైడ్ పడుకోవడం ద్వారా బేబీ వెయిట్ అనేది అంత మంచిగా ఉండదంట. వెయిట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో, అందుకనేసి కంపల్సరీగా ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి. లెఫ్ట్ సైడ్‌కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుండే. అలాగే వెల్లికిలా కూడా పడుకోకూడదు ప్రెగ్నెన్సీలో. ఎందుకంటే మాసాలు గడిచే కొద్దీ ఏదైతే థర్డ్ ట్రైమిస్టర్ వస్తుందో అప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. బేబీ వెయిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. బేబీకి ఆక్సిజన్ సప్లై, బ్లడ్ సప్లై అంతా మంచిగా ఉండాలంటే మీరు ఎప్పుడు లెఫ్ట్ సైడ్‌కే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఎప్పుడన్నా పడుకొని జస్ట్ అలా తిరగడం వేరు, కానీ అచ్చంగా రైట్ సైడ్ అయితే పడుకునే ప్రయత్నాలు చేయొద్దు. బేబీ వెయిట్ అనేది తగ్గడానికి కూడా అదొక